హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మా వాడు చూడండి, బయట ఆడుకోకరా లోపలికి రా అని చెప్పిన లోపలికి తీసుకొస్తామని అన్నాను. ఏదో కక్షతోనే ఇంకా టేబుల్ దగ్గరికి పోయి కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకుని కింద వేసుకున్నాడు. కింద వేసుకుంటే సరే పర్లేదు ఆడుకోరా బాబు అంటే వాటి లోపల కూర్చుంటాడంట. వాడి సీటుకి కరెక్ట్గా సీట్ సరిపోయినట్టు దాంట్లోనే కూర్చుంటున్నాడు. ఇంట్లో ఎన్ని చైర్లు ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్, కానీ దాంట్లో కూర్చోడు వాడు. అంటే మా బాబుకి ఎక్కి కూర్చోవడం రాదు. టబ్ చైర్ కూడా తీసుకున్నాం. టబ్ చైర్లో కూడా కూర్చోడు. ప్లాస్టిక్ గిన్నెలలో కాలు పెట్టడం, లేకపోతే బగోన్లలో కూర్చోవడం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఇంతకు మీ ఇంట్లో పిల్లలు ఇట్లా చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మీకు కూడా ఇట్లాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే చిన్ననాటి ఆ ఒక జ్ఞాపకాలు ఉంటాయి కదా. నేనైతే చిన్నప్పుడు గిన్నెలతో ఆడుకోలేదంట, మిగతా అన్ని వస్తువులతో ఆడుకున్నాను. ఈవెన్ పొయ్యి మీద ఉండే మసిబట్టలు, డస్ట్బిన్స్, లేకపోతే డోర్ మ్యాట్స్ మీద పడుకోవడం ఇట్లాంటి అల్లరి చేసిన. మా తమ్ముడు కానీ మా చెల్లె కానీ నేను కానీ ఇట్లా బాసనలతోని గిన్నెలతోనైతే ఆడుకోలే. మావాడైతే చాలా అల్లరి ఎక్కువ. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే మాకు అవన్నీ అవసరం లేదు, మాకు కిచెన్ ఐటమే కావాలా అన్నట్టు చేస్తాడు. ఇక చూడండి, నేను బెదిరిస్తుంటే నాకు ఏలు ఎట్లా చూపిస్తుండు. ఊపింది ఆపరా బాబు, నీ చెయ్యి నీ వేలు ఉన్నదే ఇంత, ఒకటే ఊపుతున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు అనమాట. ఎట్లా చేస్తుంది చూడండి. వాడికి ఎక్కడి నుంచి శక్తి వస్తుందో నాకైతే తెలియదు. తినేది కొంచెం తింటాడు. మావాడికి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టా. ఇక గిన్నెలన్నీ తోమి ఆడుకొని అలసిపోయాడు. మళ్ళీ ఆడికెళ్ళి బెడ్రూమ్లోకి పోయి మెత్త తెచ్చుకుంటుండే. ఇప్పటిదాకా చేసిన పని చాలదని ఇప్పుడు ఇంకో అంగడి పెడతాడంట నాకు. మళ్ళీ పోయి మెత్త తీసుకొని కింద వేసుకున్నాడు. మా ఆయన రోజు డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టీవీ చూసి తర్వాత రిలాక్స్ అయ్యి అప్పుడు స్నానం చేసి అన్నం తినేసి పడుకుంటారు. ఇవన్నీ మా ఆయన చేసే లెక్కలన్నీ వీడు కాపీ పేస్ట్ అనమాట. మా ఆయన ఎట్లా లేసారు టీవీ చూడడం, ఫోన్ చూడడం, ఇంకా మన డే అఫ్కోర్స్ అందరి డే ఇంకా పొద్దున్న లేవగానే ఫోన్తోనే స్టార్ట్ అవుతుంది కదా. డెఫినెట్గా అట్లనే ఉంటుంది. ఫోన్ లేవగానే ఫస్ట్ కళ్ళు నలుచుకొని దేవుడి ఫోటోల కంటే ముందు, అమ్మ ఫోటోల కంటే ముందు మన ఫోనే చూసుకుంటాం కదా. మన ఫోన్ చూసుకొని, ఎందుకంటే టైం కోసమనే చూసుకుంటాము, టైం చూసుకొని అప్పుడు లేస్తాం కదా. అట్లా మా వారు కూడా చేస్తారనమాట. మా వాడు కూడా ఈ మధ్య ఏం చేస్తుండే నిద్రలకి లేవగానే మా ఆయన ఇట్లా వేసి అట్లా ఫోన్ చూడడం, మెత్తమే పడుకోవడం. చూడండి, వాడు నడుములు ఇరుగుతారా బాబు అని చెప్తే కూడా వినడు. ఇట్లా జంపింగ్ చేస్తూ ఉంటాడు, ఫ్లైయింగ్ కిస్ ఇస్తుండు, హాయ్ చెప్తుండు, నేను వీడియో తీస్తున్నా అని చాలా వేషాలు ఇస్తాడు. ఇంత జాగ్రత్తగా చూస్తాం మా ఇంట్లో ఉండి. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోగానే ఇంటి పని చేసుకోగానే పిల్లలతోనే సరిపోతుంది కదా ఇంకా ప్రతి మమ్మీస్కి. ఇంక ఇట్లా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో ఒక చెత్త పని చేయడం, దెబ్బలు తగిలించుకోవడం, లేకపోతే అక్కడ పడ్డం ఇక్కడ పడ్డం, ఏదో నోట్లో పెట్టుకోవడం ఈ ఏజ్లో చాలా కష్టం కదా. ఎంత చూసినా సరే, ఎంత కేరింగ్గా చూసుకున్నా సరే, ఈవెన్ మన కంటికి కన్ను పాప వాళ్ళు ఎంత కాపాడినా కూడా వీళ్ళు ఏదో ఒక చిన్న పని చేసి చిన్న మిస్టేక్ చేస్తారు. ఇంకా హస్బెండ్ డ్యూటీ నుంచి రాగానే ఆ ప్రెస్టేషన్లా పొద్దున్న నుంచి నువ్వు ఏం చేసినావు, ఎట్లా చూసినావు, ఏం చేసినావు, ఎట్లా కాపాడినావు, ఇంకా ఇంకేం పని ఉంది, పిల్లల్ని చూసుకోవాలి కదా, ఇట్లా అంటూ ఉంటారు కదా. మనం ఎంత జాగ్రత్త చూసినా వీళ్ళు చేసే పనులకు మనల్ని ఇరికిస్తారు కదా. ఇట్లా ఎవరైనా ఫేస్ చేసిరా ఫ్రెండ్స్? ఫేస్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.